ఎవరు కూడా అమ్మా సునీత పోటీ సమర్థ పరిపాలనకు డేటా ఆధారిత నిర్ణయాలే భవిష్యత్తు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన అధ్యక్షతన నిర్వహించిన డేటా ఆధారిత పాలన సదస్సులో మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, హెచ్ఓడీలు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా హాజరయ్యారు. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. గ్రామ సచివాలయ వ్యవస్థను విజన్ యూనిట్ గా మారుస్తూ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకోవాలని అన్నారు. ఇటీవల తుఫాన్ సమయంలో టెక్నాలజీ సహకారంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగామని గుర్తు చేశారు. ప్రతి శాఖ, ప్రతి అధికారి డేటాను ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటే సమాజం స్పష్టత, నిబద్ధత పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు. డేటా ఆధారిత పాలన అనేది సమకాలీన అవసరమని, ఇది ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరుస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. డేటా కానీ ఇవన్నీ సింక్ చేసుకోవడం, ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. జిల్లా, మండల్, కాన్స్టిట్యున్సీ కింది వరకు లైన్ డిపార్ట్మెంట్స్ ఎక్కడికి వస్తే అంతవరకు అందరిని యాక్టివేట్ చేశాం. టైం టు టైం అలర్ట్స్ పంపించాం, అప్రమత్తం చేశాం. దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకొని మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే